నిన్న సాయంత్రం మా ఊర్లో గడప గడప తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు ఒక పాంప్లెట్ పంచడం జరిగింది. అదేంట్రా అని చూస్తే, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ 100 రోజులలో ప్రజలు మెచ్చిన పనులు అని చెప్పేసి ఒక 6 ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అవేంటో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెగా డిఎస్సి అండి. మెగా డిఎస్సి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు. కానీ ఈ పాంప్లెట్లో 16,000 మాత్రం ఉన్నాయి. మరి మిగతా 9,000 ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు. నెక్స్ట్, పెన్షన్లు నిజమేనండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. 3,000 నుంచి 4,000 వరకు పెంచారు. అది ఒప్పుకోవచ్చు. నెక్స్ట్, 1వ తారీఖుకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారంటండి. మీ దగ్గరలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళని వెళ్ళి కనుక్కోండి, నిజంగా 1వ తారీఖుకే వస్తున్నాయా? మరి 1వ తారీఖుకే వస్తే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? అది నాకు తెలియదు. ఒకసారి మీరు కనుక్కోండి. నెక్స్ట్, అన్న క్యాంటీన్. నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ పెట్టేసి మొత్తం రాష్ట్రాన్ని అంతటికి అన్నదానం చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నారు. మహా అయితే పొద్దున్న 300, రాత్రి 300 మందికి పెట్టి, దానివల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ఉపయోగం ఉండే, మిగతా వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. నెక్స్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని పేరు మార్చారు తప్పితే దీనిలో ఉన్న ప్రొసీజర్ మీరు ఏం మార్చలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని భూరక్షణ చట్టం కింద మాత్రమే మార్చారు. దాని జోలికి మీరు పోలేదు, దాని గురించి ఏ విధమైన మార్పులు చేయలేదు. విజయవాడ వరదల్లో 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారంట. అది 6వ పాయింట్. అసలు వరదలకే కారణం మీరు. ఆ వరదలు రావడానికి కారణమే మీరు. మళ్ళీ డబ్బా ఎందుకు? జనానికి తెలియదా? ఇప్పటికిప్పుడు విజయవాడలో ఎలక్షన్ జరిగితే మీ పరిస్థితి ఏంటో మీకు కూడా తెలుసు. జై హింద్.